ఈ పూరీలోకి కర్రీ అయితే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. అది ఎలాగో చూడండి. ముందైతే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఒక మూకుడ ఆయిల్ అయితే వేసుకోండి. చూడండి ఈ విధంగా ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆవాలు, తర్వాత జీలకర్ర, తర్వాత ఒక ఎండుమిర్చి, తర్వాత కాస్త కరివేపాకు, ఈ నాలుగిటిని కొంచెం కలుపుకొని మనం దీంట్లోకి ఒక టమాటా, 3 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అవి కూడా ఇందులో వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అవ్వాలి. అంతలోపు మూత పెట్టేసుకుందాం. పక్కకు వచ్చేసి మనకి కర్రీలోకి మెయిన్ ప్రాసెస్ వచ్చేసి శనగపిండిని ఒక 2 స్పూన్లు తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసుకుంటూ పల్చగా కలుపుకోండి. మరీ చిక్కగా కలుపుకుంటే మనకి కర్రీలో వేసాక చాలా గట్టి పడుతుంది. అందుకనేసి కాస్త పల్చగా కలుపుకోండి. చూడండి నేను ఇలా కలుపుతున్నాను కదా, ఈ విధంగా ఉంటే మనకు బాగుంటుందన్నమాట. చిక్కగా కలుపుకోవాలి. అంటే మనకు స్పూన్తో అయితే కాస్త ఉండలుగా ఉంటుంది. అందుకే నేను వచ్చేసి దీంతో అయితే కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మనకి అది సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు మనకి టమాటా, పచ్చిమిర్చి వేస్తే కాస్త మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో కాస్త అల్లం పేస్ట్, అలాగే కాస్త పసుపు, అలాగే కాస్త ధనియా పౌడర్, మూడింటిని వేసుకొని కలుపుకోవాలన్నమాట అన్నీ కలిసేలా. ఈ విధంగా వేసుకొని కలుపుకుంటే మనకు దగ్గర అయిపోతుంది మొత్తం. ఇప్పుడు మనం శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులో పోసుకోవాలి. చూడండి ఇందులో పోసుకుంటూ మెల్లగా కలుపుకోండి. ఒక్క 2 నిమిషాలు కలిపేసుకొని కాస్త ఉప్పు వేసుకోండి, కాస్త సాల్ట్ వేసుకోండి, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత చిక్కగా పర్ఫెక్ట్గా ఉందో. నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.